ఈ రెసిపీ ఇలా చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటది. కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి అవి వచ్చిన కొబ్బరి కూరని, బెల్లాన్ని పొడిని ఈ 2 మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. పాల ముంజలకి పైన తోపుని రెడీ చేసుకునే కొలతలు: 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళు, అరకప్పు షుగరు. ఈ 3 మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఇది మరుగుతుండగా 1 కప్పు ఉప్మా రవ్వని పోసేసుకోవాలి. దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. 4-5 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి ఎంత పోస్తే అంత టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం అరచేతిలోకి తీసుకొని ఈ కొబ్బరి ఉండ మధ్యలో పెట్టి ఇలా రౌండ్గా బాల్లా చేసి వేడివేడి నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. పొయ్యి మరీ పెద్ద మంట కాదు, చిన్న మంట కాదు, మీడియంగా పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న కొబ్బరి బూరెలు చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంటుంది.